బ్రహ్మోత్సవ గొడుగులైతే తయారు చేశాను. కాకపోతే ఈ పనులన్నీ జరగటం వల్ల ఆహ్, తయారు చేసే విధానాన్ని మీకు చూపించలేకపోయాను. కాకపోతే ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఎలా తయారు చేశాను అనేది మీకు వివరిస్తూ మీకు చెప్తాను. అలాగే ఎప్పుడైనా కుదిరితే మాత్రం తప్పకుండా గొడుగు ఎలా తయారు చేయాలో మీకు సెపరేట్‌గా ఒక వీడియో చేసి పెడతాను. ఎలా చేశాననేది చూద్దురు ఈ వీడియోలో. ముందుగా అయితే నిన్న ఎక్కడి వరకు పని చేశారనేది ఈ వీడియోలో చూడండి. నిన్నైతే ఆ వెనక వైపు ఫుల్లుగా సందులో మాత్రం మొత్తం ప్లాస్టింగ్ అయితే అయిపోయిందండి నిన్న. లోపల దేవుడి బండ ఉంది కదండీ! అభిషేకం స్టాండు. దానికి కూడా సంబంధించిన పైప్ వర్క్ కూడా అయిపోయింది. ఆ పైపుకి కూడా ప్లాస్టింగ్ చేసేసారు బయట. అంతా కూడా నీట్‌గా వర్క్ అయితే జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఆ గోడ చూడండి. మొత్తం ఆ చివరి వరకు కూడా ప్లాస్టింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఎనక వైపు ఉంది. అలాగే వెనక వైపు ఇంకా స్టెప్స్ ప్లాస్టింగ్ చేస్తే మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. కొంచెం 2 రోజులు ఇంకొక 2 రోజులైతే సమయం పట్టే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అవి కూడా అవ్వజేద్దామని చెప్పారు వారు. ఇగోండి పైప్ కూడా చూడండి. లోపలికి పెట్టేసి ప్లాస్టింగ్ అయితే చేసేసారు. అది బయటికి రాకుండా. తర్వాత ఇక్కడ కూడా చూడండి కిటికీకి కూడా ఇక్కడ దర్వాజా ఉంది కదండీ! ముక్కోటి ద్వారం. ఆ ముక్కోటి ద్వారానికి కూడా చేయడం జరిగింది. అలాగే ఇట్లా ముందుకొచ్చేస్తే ఇక్కడ ముందు కూడా అంతా కూడా ప్లాస్టింగ్ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. అయిపోవచ్చినియి కూడా. ఇంక ఇక్కడ పైప్ ఉంది కదండీ! ఆ అవుట్‌లెట్ పైప్‌కి కూడా ఒక దిమ్మెల్లే కడతానన్నారు. కట్టినాక మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే నిన్న ఇలా ఫ్లాట్‌గా అయితే పెట్టడం జరిగింది. ఇటు నుండి లోపలికి వెళ్ళేలాగా పెట్టడం జరిగిందండి. ఇంటి ముందు కూడా చూడండి మొత్తం ఇలా అయితే ఉంది. తర్వాత లోపల కూడా చూడండి. మొత్తం లోపలైతే చెప్పవసరం లేదు ఇహ. ఎన్ని సార్లు చూపించినా ఆహ్, అది మీరు చూసే ఉంటారు. ఎంత దుమ్ము ఎంత దుమ్ముందో చూడండి అసల. లోపల ఆ దుమ్ము చూస్తుంటే మరీ భయమేసేస్తుందండి. ఎప్పుడు క్లీన్ ఎంత సేపు పట్టిద్దా క్లీనింగ్ అనేది కూడా చాలా ఇదిగా ఉంది. అలాగే ఉంది చూడండి అభిషేకం స్టాండ్ కూడా అయిపోయింది. అక్కడ కూడా నీళ్లు పోసి చూస్తున్నాను చూడండి. నీళ్లు పోయంగానే ఫోర్స్‌గా అయితే వెళ్ళిపోవడం అనేది జరిగిందండి చూసినట్లయితే. ఇలా ఈ బండ అభిషేకం కోసం కూడా బండ అయితే తయారు చేయటం జరిగింది. ఇవన్నీ గూడా పనులు చకచకా కానీ పని మాత్రం జరుగుతానే ఉందండి. రోజు వస్తున్నారు పని జరుగుతానే ఉంది. కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అంతేగాని పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అభిషేకం స్టాండ్ గూడా రెడీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పొద్దున్నే లెవ్వటం, తడుపుకోవడం, తర్వాత ఈ పనులు చేసుకోవడం. వాళ్ళొస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత సిమెంట్ కట్టలు వాళ్ళకి కావాల్సినవి అందియటం. ఇదే సరిపోతుంది రోజల్లా గూడా. తర్వాత ఇక్కడ కూడా చూడండి మొత్తం గూడా తడిపేసాం పొద్దున్నే. తడిపిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి. మొత్తం గూడా ఇదంతా గూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవి అన్నీ గూడా చిన్న చిన్న పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఇగోండి చూసారా? ఈ గొడుగులండి. మన తిరుమల స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో వాడే ఇదొక మోడల్. నేను ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. వాటిల్లో నేను ఇది ఒకటి ఎంచుకొని నేనైతే ఈ విధంగా చేశాను. అయితే ఈ పైన రౌండ్‌గా ఉంది కదండీ షేపు. అదేం పెట్టాను అంటే గనక మనకి మీషోలో మనకి ఎలా చెప్పాలంటే ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి చూసారా? మనకి ఎగ్జామ్ ప్యాడ్ వాడుకుంటాం రాసుకోవడానికి. ఆ యొక్క మెటీరియల్‌తో చేసిన రౌండ్ ప్లేట్స్ అయితే దొరుకుతున్నాయి. అవైతే 4 అయితే తెప్పించాను. కాకపోతే అవి చాలా సన్నంగా ఉన్నాయి. సన్నంగా ఉండేసరికి మందం లేదు. మందం లేకపోవటంతో నేనేం చేశానంటే ఒక్కొక్క దానికి 2, 2 చొప్పున వేయటం జరిగింది. ఇది 18 ఇంచెస్ తీసుకున్నాను అడ్డం. 2 కూడా 18 ఇంచెస్, 18 ఇంచెస్. అయితే నేను ఇంకా మనకి వాహనాన్ని వరకు స్వామివారి వరకు వస్తుంది. ఇంకా వాహనానికి మొత్తం కావాలంటే గనక 24/24 24 ఇంచులైతే తీసుకోవాలి. అడ్డం, నిలువ. అది తీసుకుంటే గనక చక్కగా మొత్తానికి వస్తుంది. కాకపోతే మనకిక్కడ ప్లేస్ లేకపోవటం వల్ల 18 ఇంచెస్, 18 ఇంచెస్ అయితే తీసుకున్నాము. అయితే నేను ఒక్కసారిగా మీకు ఆ 24 ఇంచెస్‌ది ఒకటి తెప్పించి మీకు ఎలా తయారు చేశాలో మీకు చూపిస్తాను నేను. ఆ తర్వాత ఇగో గొడుగు చూడండి. ఈ విధంగా అయితే ఉంటుందండి గొడుగు. అలాగే ఫస్ట్ పింక్ వేసి ఆ తర్వాత వేసాము. ఇంకా లేస్‌లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈ మోడల్ అనే కాదు. నాకు ఈ మోడల్ కొంచెం నచ్చింది. అలాగే ఇంకా మనకి తిరుమలలో చూసినట్లయితే అంతా కూడా వైట్ వచ్చి చివరన యాలాడయి ఉన్నాయి చూడండి. అవి రెడ్ అయితే వస్తాయి. అవైతే మోడల్ అయితే దొరకలేదు. దొరకకపోవడంతో ఈ మోడల్‌లోనే పెట్టేయటం జరిగింది. ఈ విధంగా అయితే గొడుగు వస్తూ ఉంటుంది. చూడండి తిప్పుతున్నా గూడా చాలా అందంగా ఉందండి ఇది గొడుగు. అంటే ఇదొక మోడల్‌గా నేనైతే తయారు చేయటం జరిగింది. కాకపోతే ఇది కూడా రౌండ్. ఇది ఫోల్డింగ్‌కయితే రాదండి. ఇహ ఎన్నేళ్లున్నా అలా ఒక పక్కన పెట్టుకోవడమే గానీ, ఫోల్డింగ్ చేసుకోవడానికి మాత్రం నేనైతే అది
అంతే ఆలోచించలేదు. అయితే మీకు ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి. ఫోల్డింగ్ కూడా దొరుకుతున్నాయి. కాకపోతే రేట్ ఎక్కువుంది. 300, 400 ఉంది. ఇది 2 కలిపి 90 రూపీస్ ఏమో పడినాయండి ప్లేటు. తర్వాత ఒక జాకెట్ ముక్కయితే కట్ చేశాను. ఇంకా మీరు జాకెట్ ముక్కే కాదు, వైట్ పంచెలుంటాయి చూడండి రూ. 100వి. అవి కూడా తెచ్చుకొని కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అలాంటి కలర్ ఉంది కాబట్టి అది చేసుకున్నాను. అలాగే పింక్ ఉంది చూసారా? పింక్ కలరు. ఇప్పుడు ఇక్కడ దీనికి వేసింది. అదైతే ఇప్పుడు 10 మీటర్లు వస్తున్నట్టుంది. 90 రూపీస్ ఏమో పడింది. ఇప్పుడు ఈ వైట్ కూడా మీటర్‌న్నర 90 రూపీస్ పడింది. అలా 2 మీటర్స్ అయితే పట్టింది. అలా ఈ 2 కూడా చేయటం జరిగింది. తర్వాత స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఇంకా గొడుగుకి కూడా ఇంకొక గొడుగుకి చేశాను. ఇంకోటి దానికి కూడా తెప్పించాను. ఫస్టు ఒక 1 మీటరే తెచ్చాను. ఎలా ఉండిద్దో చూద్దామని. కానీ చాలా బావుంది. రెండోసారి కూడా తెప్పించి రెండో దానికి కూడా వేసేద్దాం. కానీ ఈ పనుల వల్ల కొంచెం లేట్ అవుతున్నాయి. అలాగే పైన గోపురానికి కూడా పెయింట్ అయితే వేయాలి. ఇవన్నీ కూడా వేసి మీకు చూపిస్తాను. అయితే ఈ పనుల్లో కొంచెం లేట్ అయింది. అలాగే ఇంకా బ్రహ్మోత్సవాలు దగ్గరకొచ్చేస్తున్నాయి. ఈళ్ళేమో పనులు మొదలుపెట్టారు. ఇంకా నేను అంతకని గబగబా ఇహ వీడియోలు తీయకుండా తీయటానికి కూడా వీలు లేదులెండి. కాకపోతే అలా చేసేస్తున్నాను. అయితే మీకు ఇది చూపిద్దామని అనుకున్నాను అసల. గొడుగులు ఎలా తయారు చేయాలి ఏంటని మీకు కూడా తెలుస్తుందని చెప్పి మీరు కూడా తయారు చేసుకుంటారు కాబట్టి చాలామంది అడిగారు. మీకు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయాను. చెప్పా కదండీ ఐడియా. ఫస్ట్ ప్లేట్ తీసుకున్నాను. దానికి కింద పైన క్లాత్ అంటించి తర్వాత చుట్టూరు ఏం చేసామంటే గనక సూది దారంతో కుట్టడం జరిగింది. ఆ 2 కలిపి జాయింట్లు ఉన్నాయి కదండీ! ఆ జాయింట్‌లో పింక్ కలర్‌ది సూది దారంతో కుట్టేసాను. తర్వాత వైట్ కలర్‌ది కుట్టేసాను. అంతేనండి. దానిపైన మనకి గమ్ బాటిల్స్ యొక్క క్యాప్స్ అలాంటివి ఉంటాయి చూడండి. అవి పెట్టేసేసేయండి సరిపోతుంది. కింద కూడా మనకి నేనేం చేశానంటే మనకి గొడుగుకి సార్లల్లే ఉంటాయి కదండీ! నాలుగైపులా. సార్ల కోసం ఉండటానికి ఏం చేశానంటే చీపురు పుల్లలైతే పెట్టాను. అయి పెట్టి దాని మీద గమ్మేసి అంటించేసేసాను. అయితే మీకు సెపరేట్‌గా ఒక వీడియో చేసి పెడతానులెండి. ఈరోజు మాత్రం ఆ గొడుగులు మీరు చూసే ఉంటారు. ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకోసం తప్పకుండా గొడుగులు ఎలా తయారు చేయాలో మీకు వీడియో చేసి పెడతాను. ఈ విధంగా అయితే అన్నీ కూడా పనులు జరుగుతున్నాయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.